వీడియోలు చేయటానికి కానీ వీడియోలు పెట్టడానికి కానీ చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే పనులు అలా ఉంటున్నాయి. అందువల్ల వీడియోలు అయితే మాత్రం నా లేట్ అవుతున్నాయి. అసలు ఈ వీడియో అయితే మాత్రం చాలా లేట్ అయింది. పాత వీడియో ఇది, కానీ ఇప్పుడు కుదిరింది ఈ వీడియో పెట్టడానికి. నేనైతే మాత్రం పిల్లల కోసం అప్పుడు పులిహార చేశాను కదా, ఆ వీడియో అయితే మాత్రం ఇప్పుడు పెట్టాను. ఎప్పుడైనా సరే పులిహారకి అన్నం మాత్రం కొంచెం పులుగ్గానే ఉండాలి. ఇట్లా చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను. అన్నం విడిగా చక్క పులుగ్గా ఉండి ఇట్లా బాగా కలిసేటట్టు కలిపాను. వీడియోలో మాత్రం పులిహోర లాగా కాకుండా బిర్యానీ లాగా అయితే కనిపిస్తుంది. పిల్లలు కూడా ఈ పులిహోర అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం పులిహోర అంటే. ఇంకా మొత్తం శుభ్రంగా అయితే కలిపేశాను. దీనికైతే మాత్రం తాలింపు పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసుకున్నాను. పులిహోరకి తాలింపు వేయడానికి ఏమేం కావాలో అన్నీ అయితే రెడీ చేశాను. కరివేపాకు మాత్రం నేనైతే మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను. నూనె మాత్రం వీలైనంత తక్కువ వేసుకుంటేనే మంచిది కదా. పులిహోరకు మాత్రం వేడిశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. కానీ కరివేపాకు మాత్రం చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తీసి పడేస్తారు. కానీ కరివేపాకు తింటే కళ్ళకి చాలా మంచిది. ఒకవేళ పిల్లలు కానీ కరివేపాకు తీసేస్తుంటే మాత్రం తినివ్వకండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే కరివేపాకు అట్లాంటివి అలవాటు చేయండి. నేనైతే మాత్రం కరివేపాకు అస్సలు పడేను, చాలా ఇష్టంగా తింటాను. నూనెలో వేగిన కరివేపాకు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అసలు తినలేదేమో, ఒక్కసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. నా మనవరాళ్ళు అయితే మాత్రం బిర్యానీలు కానీ ఇలా పులిహోరలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ కానీ ఉప్మా అంటే పేసి పెట్టి ఏడుస్తారేమో, కానీ ఈ పులిహోరలు మాత్రం వాళ్ళకి తినిపించక్కర్లా, వాళ్ళే నీట్గా చక్కగా తింటారు. సూపర్గా ఉందమ్మమ్మ అని చెప్పి ఇద్దరైతే మాత్రం చక్కగా తిన్నారు. ఆ పులిహోర అయ్యే వరకు నా వెనక మాలి తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఊర్లు వెళ్ళేటప్పుడు పులిహోర వండుకొని వెళ్తే చక్కగా 2 రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈరోజు మేమందరం టిఫిన్ అయితే మాత్రం పులిహోర అయితే మాత్రం లాగించాం. మనవరాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ అని మాత్రం నాకు చెప్పారు. కరివేపాకు మాత్రం నేనైతే మాత్రం అస్సలు వదిలిపెట్టను. శుభ్రంగా నేనైతే మాత్రం కడుపు నిండా పులిహోర మాత్రం ఇవాళ లాగిచ్చేసాం.